ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వైరా రిజర్వాయర్లో 20 అడుగులకు చేరుకుంది. పూర్తి సామర్థ్యం 18.7 అడుగులు ఉండగా 20 అడుగులకు నీరు చేరుకోవడంతో అలుగులు పారి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఖమ్మం జిల్లా కాకరాయివాయి గ్రామంలో మద్దుల చెరువు పొంగి పొర్లుతోంది. వరద ప్రవాహానికి చుట్టుపక్కల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వారిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మనుగురు మండలం జల దిగ్బంధంలో చిక్కుకుంది. నగరమంతా చెరువును తలపిస్తోంది. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనుగురు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పరిశీలించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. వైరా రిజర్వాయర్ 20 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి సామర్థ్యం 18.7 అడుగులు ఉండగా 20 అడుగులకు అయితే నీరు చేరుకోవడంతో అలుగులు పారి లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది. పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు కూడా చేరింది. ఇటు ఖమ్మం జిల్లా కాకరవాయి గ్రామంలో కూడా మద్దుల చెరువు పొంగి పొర్లుతోంది. దీంతో వరద ప్రవాహానికి చుట్టుపక్కల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వారిని రక్షించేందుకు కూడా ఇటు సహాయక బృందాలైతే తరలి వెళ్లాయి. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు వర్షాలైతే అలుగులు పారుతున్న పరిస్థితి నెలకొంది. పలు ఇళ్లలో కూడా వరద నీరు చేరిన పరిస్థితి అక్కడ నెలకొంది. సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెసెంట్, భాస్కర్? ప్రసన్న గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న అకాల వర్షాలు మొత్తం అయితే వాగులు వంకలు పొంగి పోరుతున్న నేపథ్యం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు మొత్తానికైతే మాత్రం ఈ లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమతం అయిపోయి మరి ఇప్పుడు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నేరు సమీపంలో ఉన్నటువంటి మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్ తో పాటు పద్మావతి నగర్ తో పాటు వివిధ రకాల అంటే లోకల్లో ఉన్నటువంటి పలు గ్రామాల్లో సారథి నగర్కి వెళ్ళి ప్రధాన రహదారులు మొత్తం కూడా వరద నీరు మోకాళ్ళతో పైగా చేరుకున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ యంత్రాంగం, పోలీసు సిబ్బంది మొత్తం అప్రమత్తం అయిపోయి మొత్తం మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతం మొత్తం కూడా నైట్ నుంచి కూడా అలర్ట్ చేసుకుంటూ పునర్వాస కేంద్ర తరలి వెళ్లాలంటూ చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఆ క్లియర్ విజువల్ చూసుకోవచ్చు. చాలా వరకు కూడా అంటే గత ఈ సంవత్సరం కూడా వచ్చిన వరదల వల్ల కూడా చాలా వరకు కూడా వాగులు వంకలు మునిగిపోయిన నేపథ్యం, వాగు వంకలు పొంగిపోతున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ప్రజలు నిర్వాసితులుగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. కట్టుబాటుతో బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇప్పుడు కూడా చాలా క్లియర్ చూసుకోవచ్చు. చాలా వరకు అంటే నిన్న నైట్ నుంచి జరుగుతున్న మొన్నటి నుంచి వస్తున్న వర్షం వల్ల ఈ యొక్క ప్రాంతంలో చాలా వరకు కూడా లోతట్టు మయం కావడంతో ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకవైపున మున్నేరు మొత్తం కూడా కేవలం 15 అడుగుల దాటి ముందే ప్రవహించడంతో చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇక లోతట్టు ప్రాంతం మొత్తం జలమయం అయిపోయిన నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే మరోవైపున మదర్ నియోజకవర్గం చూసుకుంటే మాత్రం మదర్ మొత్తం కూడా అష్ట దిగ్బంధం లెక్క చేసింది వరద నీరు. మొత్తం ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే రాకపోకలు మొత్తం నిలిచిపోయిన నేపథ్యం అయితే ఉంది. ఏ ప్రాంతం చూసినా సరే మొత్తానికైతే మాత్రం వరదకు మొత్తానికి కూడా అంటే కనెక్టివిటీ ఒకవైపున మదర్ నుంచి విజయవాడ కానీ ఒకవైపు వైరా నుంచి మధురై ప్రాంతం కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం మన బోనకల్ నుంచి అంటే ఖమ్మం నుంచి బోనకల్ వయా విజయవాడ ప్రధాన రహదారి మొత్తం కూడా లోతటమై మొత్తం కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా
ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ ముప్పు ప్రాంత ప్రజలందరూ కూడా పునర్వాస కేంద్రాలు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. మొత్తానికైతే వివిధ ప్రాంతాల నుంచి కూడా నిన్న నైట్ వరకు కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను పొలాల్లో ఉన్న రైతులందరూ కూడా చాలా వరకు పోలీసు అధికారులు కావచ్చు, అది అంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతం తరలించిన పద్ధతి ఉంది ప్రస్తుతం. అయితే ఇదిలో ఉండగా మనుగూరు ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతం ఉంది. కోడిపుంజుల వరకు ఒకసారిగా ఉధృతంగా ప్రవహించడంతో ఆ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా వరద ఉధృతి నెలకొంది. ఆ ప్రాంతంలో ఉన్నట్టు లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు. మరోవైపున పోలీసులతో పాటు స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా రంగప్రవేశం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరద బాధితులందరూ కూడా వివిధ ప్రాంతాలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వచ్ఛందంగా బయటకు వెళ్ళిపోవాలంటూ కూడా నిన్న నైట్ నుంచి అందరు చెప్తున్నా కానీ చాలా వరకు కూడా పోలీసుల మాట వాళ్ళు స్థానికులు పరిచయం పెట్టకుండా ఉన్న పద్ధతి ఉంది. మరోవైపున నైట్ వరకు కూడా ఇంకా వరద ఉధృతి పెరగడంతో ఇంకా వరద ఒకవైపు మున్నేరు కావచ్చు, మరోవైపున అటు మదరకెళ్ళి ఉన్నటువంటి వాగుల వంకలు కావచ్చు, చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయినాయి. ఇవన్నిటిని కూడా పోలీసు అధికారులతో వాళ్ళు సమీక్షం చేసుకుంటే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో చాలా వరకు కూడా మెరుగైన ప్రాంతాలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుబట్టలతోటే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అమ్మా ఏమైందమ్మా అసలు ఏంది ఇందాక నుంచి మీరు ఇక్కడ చూస్తున్నారు, ఏమైంది వాళ్ళకి? మా వాళ్ళు ఒకళ్ళు అక్కడ ఉండిపోయారండి సార్, బయటకు వెళ్ళే పరిస్థితి లేరు. నేను పిల్లగాలను పట్టుకొని వచ్చేసాం, మా సార్ అందులో ఇరుక్కపోయాడు అక్కడే అంటే లోపలికి ఇంకా గొంతు వరకు వచ్చేసినాయి నీళ్లు. అంటే చూసుకోవచ్చు చాలా వరకు. అంటే మెయిన్ రోడ్డు నుంచి చూసుకుంటే చాలా వరకు మున్నేరు కంటే దగ్గర ఒక 1 కిలోమీటర్ ఉన్నటువంటి ప్రధాన రహదారులు అన్ని కూడా ఒకసారి జలదిగ్ధం చిక్కున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మొత్తం కూడా ఆ ప్రాంగణానికి వెళ్ళేసి మొత్తానికి అయితే మాత్రం వాళ్ళందరినీ అంటే ఎవరైతే ఇళ్లలో ఉండో వాళ్ళందరినీ కూడా బయట తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపున మాత్రం కరెంటు విద్యుత్ శాఖ అధికారులు కూడా సమన్వయం పాటించుకుంటూ విద్యుత్ శాఖ అధికారుల యొక్క సహనంతో మొత్తానికైతే ఎక్కడ కూడా కరెంటు అనేది ఉత్పత్తి లేకుండా నిలిపేసిన నేపథ్యం ఉంది. మరోవైపున ఒకవైపు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అందరినీ కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే చాలా వరకు గ్రామాల పల్లెటూర్లలో మాత్రం ఒక మధ్య నియోజకవర్గం కావచ్చు, చాలా వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా ఒకసారిగా కుండపోత వర్షం పడడంతో రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో చాలా వరకు విద్యుత్ సరఫరా కూడా నిలిపేసిన అధికారులు. మరోవైపున మాత్రం రాకపోకలు లేకపోవడంతో చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యం ప్రసన్న. అయితే ఈ అంటే ఒకవైపున మదర్లో 1965లో వచ్చినటువంటి వరద ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతానికి మరలా రావడంతో 40 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా వరద ఉధృతి ప్రవహించడంతో ఒక్కసారి గత అనుభవాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆ ప్రాంత వాసులు. ఒకవేళ మదర్కి సంబంధించి ఎక్కడైనా ఏదైనా అలుగుపడితే కనుక అక్కడ ఉన్నటువంటి వాగుకు అలుగుపడితే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ తో పాటు చాలా వరకు కూడా గ్రామాలకు రాకపోకల కనెక్టివిటీ ఉండదని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మరో బ్రేకింగ్ చూస్తున్నా. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో వర్షం సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఏకంగా నెల్లికుదురు మండలం జల దిగ్బంధంలో చిక్కుకుందనే చెప్పవచ్చు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో వరద ఉధృతి కారణంగా దాదాపు 11 మంది అందులో చిక్కుకుపోయారు. అయితే వారిని రెస్క్యూ సిబ్బంది జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. పడతారు